హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పన్నీర్ ఫ్రైడ్ రైస్ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా ఏదైనా రైస్ ఐటెం తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మనం లేట్ చేయకుండా పన్నీర్ ఫ్రైడ్ రైస్ ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా రైస్ని కుక్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. అలాగే అన్నం పొడి పొడిగా రావడానికి 1 టీ స్పూన్ నూనె వేసి ఈ నీళ్ళని బాగా మరిగించాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో అరగంట పాటు నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుతూ అన్నాన్ని బాగా ఉడికించాలి. రైస్ చక్కగా ఉడికిపోయింది కదా, ఇందులోని నీళ్ళన్నీ ఫిల్టర్ చేసేసి రైస్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 250 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ని తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ పన్నీర్ ముక్కలకి బాగా పట్టించాలి. ఇప్పుడు పన్నీర్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా మ్యారినేట్ చేసిన పన్నీర్ ముక్కలను వేసి హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు టాస్ చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేస్తే పన్నీర్ గట్టిగా అయిపోతుంది. ఇలా ఫ్రై అయ్యాక పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 టీ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లిని వేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేశాక అందులో క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసి 2 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక అందులో సన్నగా తరిగిన క్యాబేజీ వేసి ఫ్రై చేయాలి. ఈ ఫ్రై అయ్యాక అందులో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ దూరగా ఫ్రై అయ్యాక అందులో 1 టీ స్పూన్ సోయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో ఉడికించి పెట్టిన అన్నం వేసుకోవాలి. అలాగే అందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసి మొత్తం అంతా బాగా కలిసేలా హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. రైస్ బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టిన పన్నీర్ని వేసి హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒకసారి బాగా టాస్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతే, పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. క్విక్గా అయిపోతుంది కూడా. లంచ్ బాక్స్లోకి బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.